మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ వాణిలో శ్రీ వలిశెట్టి శేఖర్ గారు మనకి అందించిన ఒక అద్భుతమైన కథను మనం అందరం విని తెలుసుకుందాం. నేను లేకపోతే అని అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని పనులు జరిగినప్పుడు మనం అనుకుంటాం, నేను లేకపోతే ఆ పని జరగదు అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోకూడదు అనేదే ఈ శీర్షిక. ఎందుకు అలా అనుకోకూడదు, అసలు విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి అని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకొని ఉంటాం, నేను లేకపోతే ఎలా అని. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని. మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్చే ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్నా, దూతను చంపడం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభు విభీషణుని పై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుండి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుండి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి, ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యమేముంది? అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రము. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అనే భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడినని గర్వపడవద్దు. కర్త నీవు, కార్యం జరిపించేది దైవం అనేది మరవద్దు. చాలా చక్కటి విషయం అండి. ఈ విషయం విన్న తర్వాత అందరికీ జ్ఞానోదయం కలుగుతుందని చెప్పి అని అనిపిస్తోంది. ఇంత మంచి కథను మనకు అందించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.